వెల్కమ్ టు DS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రి నారాయణ అధ్యక్షతన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నివాసం వద్ద ప్రారంభమైంది జిల్లా సమన్వయ కమిటీ సమావేశం. తుఫాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను అధికారులతో కలిసి పరిశీలించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 8వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ అధ్యక్షతన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నివాసం వద్ద జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ మేయర్ అండి మాజీ సత్యబాబు. ఆయన కార్యక్రమం ఆయనండి జనాలు ఇంకేమన్నా చేయరు. ఫోటోలు గట్టిగా పడతాయి. చూడు పెద్దాపురం అంతా తెలియదు. సోషల్ ఫండ్ కొత్తపల్లి మండలం కోనాపపేటలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఇళ్లను అధికారులతో కలిసి పరిశీలించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పిఠాపురం టౌన్ ఉప్పాడ సెంటర్ వద్ద ఉన్న RRR-BHR ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 8వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో కావాల్సినంత కాలక్షేపం అందించేందుకు గాను స్థానిక మెక్లరీన్ గ్రౌండ్స్ లో మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఎవరు చూడని అండర్ వాటర్ టన్నెల్, జలకన్య జల విన్యాసాలు ప్రదర్శన, ప్రత్యేక ఆకర్షణీయమైన ప్రదర్శన, వినూత్న వింత కలిగించే దేశ విదేశాల నుండి తీసుకొచ్చిన మత్స్యకారుల భారీ అక్వేరియం ప్రదర్శనతో ఈ ఎగ్జిబిషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాకినాడలో ఎగ్జిబిషన్ ప్రారంభం బుధవారం సాయంత్రం. ఈ ఎగ్జిబిషన్ను ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి నారాయణరావు, భాజపా కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణలు ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గేటు సొరచేప ఆకారంలో వెళ్లేందుకు మార్గంగా తీర్చిదిద్దారు. ఆహ్లాదకరమైన అరుదైన ఆధునిక రీతిలో రూపొందించారన్నారు. కాకినాడ నగర పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పండుగ రోజుల్లో ఎగ్జిబిషన్ తిలకించాలని బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చు శేఖర్, బొబిలి గోవిందు, చింత కామేష్, నేమాని సత్యనారాయణ, దవులూరు భద్రరావు తదితరులు పాల్గొన్నారు. వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు. అలాగే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి
పెద్దలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియపరచాలి. ఇంకేంటంటే ఇప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళి మీతో సహా చూడడం జరిగింది. ఇలాంటి ఎగ్జిబిషను నాకు తెలుసుండగా కాకినాడలో ఇంత అందంగా ఎప్పుడు తయారు చేసి ఉండలేదు. చాలా బాగుంది. దీన్ని కాకినాడ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ ఛానల్స్ అన్ని పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేంటంటే చాలా ఖర్చుతోటి శ్రమతోటి కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ ఇది. దీన్ని సక్సెస్ అయితే ఇలాంటి మరికొన్ని మన కాకినాడలో రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం. తప్పకుండా మీరందరూ పూర్తిగా సపోర్ట్ చేసి ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతేనా? ముందుగా ఈ వేదిక పెద్దలకి పేరు పేరు నమస్కారాలు. నిజానికి అసలు ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన నేను మనస్ఫూర్తిగా భద్రరావు గారికి, మన శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియపరచాలి. కాకినాడలో కానీ ఈ చుట్టుపక్కల ఎప్పుడూ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ నేను చూడలేదు. సో ఈ ఎగ్జిబిషన్ పేరు కూడా అండర్ వాటర్ టన్నెల్ జలకన్య. నిజంగా లోపలికి చూసి వచ్చాం. నిజంగా చూస్తుంటే ఒక అండర్ వాటర్ వెళ్ళడానికి ఫీలింగ్ వచ్చింది. మా సినిమాలో చూసాం, మేము జలకన్య ఎప్పుడు కూడా ఏదో సినిమాలో చూసాం. ఇక నిజంగా మా చూస్తుంటే జలకన్య చూపిస్తున్నారు. నిజంగా ఇది అద్భుతం ఇది. సో ఇది ఈ ఎగ్జిబిషన్స్ అంటే చాలా మందికి ఏమవుతుందంటే ఒక నాలెడ్జ్, చాలా మంది ఎగ్జిబిషన్ నాలెడ్జ్ అనమాట. నిజంగా నాలెడ్జ్ కనిపిస్తుంది కదా. ఇది పిల్లలు బాగా ఉపయోగించుకోవాలి. రానున్న కాలంలో ఇదేంటంటే వచ్చే పండుగ అంతా సంక్రాంతి పిల్లలకి హాలిడే వస్తాయి. సో కాకినాడలో ప్రజలు చుట్టుపక్కల, కాకినాడలోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి దీన్ని ఆస్వాదించాలి. చూస్తే ఇది ఎగ్జిబిషన్ కండక్టర్సే కాకుండా అందరికీ మనకు ఉపయోగపడుతుంది. సో ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మన అందరం కూడా ఆయన సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా మీ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని బాగా ప్రమోట్ చేస్తే లాభం ఆయనకు కాదు, మన ప్రజలకి, కాకినాడ వాస్తవులకి, చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా స్కూలు, కాలేజీ పిల్లలకి చెప్తే చాలా బాగుంటుంది. ఈ విషయంలో మీరు బాగా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎంతో బాగా చెప్పారు. ఈ డబ్బుతో కూడిన పని. ఆయన డబ్బులు లెక్క చేయకుండా ఇంత ఖర్చు ఎక్కడ ఆలోచించలేదు. చూస్తే వండర్ఫుల్. నిజంగా మేము లోపలికి ఎంటర్ అవగానే ఎక్కడో ఉన్న ఫీలింగ్ మాకు క్రియేట్ చేశారు. అంతా ఎయిర్ కండిషనింగ్, తర్వాత వాతావరణం చూస్తే అంత ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి మంచి వాతావరణం చేసుకుంటూ ఈ కార్యక్రమం నిలబెట్టి చేసేందుకు నేను కాకినాడ తరపున, మా బీజేపీ తరపున కూడా నేను మరొకసారి మా ఈ శ్రీనివాస్ గారికి, భద్రరావు గారికి అభినందిస్తూ నేను మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు చేయాలని మా వంతు మీకు మరొకసారి సపోర్ట్ చేద్దామని హామీ చేసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కాకినాడలో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి, ఇక్కడికి ఇచ్చేసిన మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ ఉమ్మడి జిల్లాలోనే ఎప్పుడు పెట్టాలనేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని సుమారు భద్రరావు అండ్ టీంకి సుమారు 30 సంవత్సరాల నుంచి దీనిలో అనుభవం ఉంది. అయితే కాకినాడకి ఎన్నోసార్లు ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అయితే ఎప్పుడూ కూడా ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టలేదు. అందువల్ల ఏంటంటే మొట్టమొదటిసారిగా కాకినాడ పట్టణంలో అండర్ వాటర్ టన్నల్ జలకన్య ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దానికి నిజంగా మన ఏంటంటే కాకినాడ ప్రజలు, కాకినాడ జిల్లా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఇక్కడ ఆహ్లాదంగా చేయవలసినటువంటి, చూసి తిలకించవలసినటువంటి పరిస్థితి అందరికీ ఉంది. కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులు, మీడియా వారు అందరూ కూడా దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి ఈ ఎగ్జిబిషన్ 100% సక్సెస్ఫుల్ చేయాలని. ఎందుకంటే ఇది 1,00,000 2 లక్షలు పెడితే జరిగే పని కాదు. కానీ వారికి తగ్గట్టుగా కాకుండా కాకినాడ ప్రజలకి మంచి వాతావరణం, మంచి ఇది చూపించాలనే ఆలోచనతో ఈ జలకన్య ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి మీ యొక్క సహాయ
మెయిన్ మీడియాలో ప్రజలందరికీ తెలిసే విధంగా మీ అందరూ కూడా పబ్లిసిటీ బాగా చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ, సెలవు తీసుకో. అందరికీ నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అండర్ వాటర్ టన్నల్ అండ్ జలకాండియన్స్ సోబా డైయింగ్ అన్నది ఎప్పుడు చూడలేదు. ఏమో సముద్రంలోనే చూసి ఉండొచ్చు మీరు సోబా డైయింగ్ అన్నది. అలాగే జలకన్య అన్నది మనం ఎప్పుడూ అనుకోవడం తప్ప ఇప్పుడు దాకా అలాంటిది కాకినాడ జిల్లా ప్రజలకు ఆ పండగ సందర్భంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి ప్రజలందరూ కూడా బిజీగా ఉండడం, ఆ బిజీని ఆ మెంటల్ పరంగా మైండ్ బిజీ లేకుండా ఫ్రీగా చేసి కాకినాడలో పండుగ సందర్భంగా మొత్తం చాలా పెద్ద ఎగ్జిబిషన్. టైమింగ్ కూడా 4 to 10. ఇది సుమారు 45 రోజులు మేము నడుపుదాం అనుకుంటున్నాం. ఎవరూ పెట్టలేదు కాకినాడ జిల్లాలో. మొట్టమొదటిసారిగా మేము పెడుతున్నాం. కేవలం మన కాకినాడ ప్రజలకి గురించే మేము పెడుతున్నాం. ఎందుకంటే ఈ అందరూ కూడా ప్రజలు బిజీగా ఉండడం, ఈ దాని గురించి ఇది కూడా గ్రౌండ్ ఇంచుమించు చాలా పెద్దది. మన కాకినాడ ప్రజలు ప్లస్ చుట్టాలు వాళ్ళ బంధువులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా కాకినాడలో ఏమున్నది బీచే ఇంకేమున్నది అనుకోకుండా ఎగ్జిబిషన్ మంచిది ఉన్నది దానికి వెళ్ళాలి అన్న టైప్ వాళ్ళు అనుకునేలాగా మేము పెట్టాం. కావున మనందరూ సందర్శించి మమ్మల్ని జయప్రదం చేసి పోర్చున్నాం.